పుట్టి అనుపమ కారపూడి పుట్టి అనుపమ. ఓకే రెడీ కిందగాను రెడీ ఓకే ఓకే రెడీ. నేను కారంపూడి నుంచి వచ్చాను. ఓకే నేను పాడబోతున్నటువంటి రెడీ ఓకే చూడు ఈరోజు మన ఎస్ఎస్ఎన్ కాలేజీలో నవ్యాంధ్ర కళాకారుల సేవ సంఘం మరియు రాఘవేంద్ర చార్టబుల్ ట్రస్ట్ మన మిత్రుడు వంకార్త పడి గారు అట్లాగే కృష్ణకుమార్ గారు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి ఆనందదాయకం. షేక్ అబ్దుల్ కలాం సలాం గారు కూడా ఇప్పుడు ఈరోజు మాతో పాటు మన మిత్రుడు అక్షర్ విజయ్ కుమార్ గారు, చేయి వెంకటేశ్వర గారు ఇక్కడ ఇచ్చేసిన చాలే బాబు
గాయకులకి మరి ఉభయ సౌండ్ వాడతానే. పాటల పోటీలకి అట్లాగే జడ్జీలకి మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా ముందుగా నమస్కారం. మరి ఈ రోజున మేము వచ్చి ఈ 2 పాటలు మన పత్తిపాటి రవికుమార్ గారు అంత ముందు వేరే వాళ్ళు పాడారు. చాలా చక్కగా మంచి పాటలు, పాత పాటలు ఏ సౌండ్ పడావా జరా? మరి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు బడా సౌండ్. మరి ఇద్దరిని కూడా నేను ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం అందరికీ తెలిసిందే, వెనకటి సినిమా పాటలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఇప్పుడు వచ్చే పాటల్లో ఒక సౌండ్ తప్పితే మనకేమీ అర్థం కాదు. మరి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం పొద్దున్న నుంచి సాయంత్రం 9 దాకా మరి వచ్చిన జరపడం, మరి జడ్జీలు కూడా మరి అందరూ కూడా చాలామంది కూర్చొని మరి వాళ్ళు ఆ విశ్లేషణ చేయడం కూడా వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ నుంచి మన ప్రత్యేక అతిథి సన్మాన గ్రహీత టి రాజాబాబు గారు మరి హైదరాబాద్ నుంచి కూడా మరి వారు వచ్చే కిందనే మనం కలవడం, మరి ఇట్లా పెద్ద కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఇంకా మరొక ప్రత్యేక అతిథి సన్మాన గ్రహీత దీక్షితులు సుబ్రహ్మణ్యం గారు కూడా మరి నందేవాళ్ళ గిన్నీస్ రివార్డు గ్రహీత మరి హైదరాబాద్ వారం రావడం, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా వాళ్ళు చేయాలని మనం నాతో పాటు అందరూ కూడా వారికి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిట్లో మరి 1950లో తాతగారు నాసర్ సుబ్రాశిష్టి గారు మరి కాలేజీ 30 ఎకరాలు ఆ రోజు కట్టించారు. ఇక్కడంతా చదువుకునే వాళ్ళు పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ మరి విద్యార్థులు. దాంతోపాటు ఈ కళలకు ఉపయోగపడేది నేను ఆడిటర్ మన రవికుమార్ గారు కూడా చెప్పాను. మన ఇక్కడే ఎవరికైనా సరే ఇలాంటి ఆధ్యాత్మిక కానీ కళలకు సంబంధించిన అయితే ఈ మెయింటెనెన్స్ కరెంటు వాటికి తీసుకుంటాం. వీలైతే ఇంకా వాళ్ళు భరించలేకపోతే ఫ్రీగా కూడా ఇస్తామని చెప్పడం. వారు ఎందుకంటే ఈ మంచి కళని ఇక్కడ వెనక మన ఫ్లెక్సీలో పెట్టారు, కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం అని. మరి కాబట్టి ఇలాంటి ఎన్నో ఈ రోజుల్లో మనందరికీ కూడా మన కోసం ఇంత కృషి చేసిన వీళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాలని కోరుతూ, మరి మన ముఖ్య విషయం మన మిత్రుడు అల్లూరి విజయకుమార్ కూడా మనం ఒక ప్రోగ్రాం చేశారు చాలా బ్రహ్మాండంగా. పేద మరి పిల్లలకి వాళ్ళు మరి బట్టలు కానీ సెమీ క్రిస్మస్ నిర్వహించి ఆ రోజు నేను కూడా మా వాళ్ళు దృష్టి వెళ్ళి ఉండటం అప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఇంకా చాలా చేయాలని మా మిత్రుడు రవికుమార్ని, కృష్ణకుమార్ గారిని, సలాం గారిని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు. సైడ్ ఉండండి, సైడ్ ఉండండి బ్రదర్. ఓకే సార్. ఓకే సార్, రెడీ? ఓకే సార్, రెడీ? కొంచెం స్మైల్ సార్. ఓకే సార్. ఓకే. మధ్యలో వచ్చినందుకు క్షమించారు. మరి అనుకోని కారణాల వల్ల ఇవాళ ప్రోగ్రామ్ చెప్పుకునే మధ్యలో టెస్ట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో రావడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా కార్యక్రమం రసాభంగం కాకూడదు. ఇవాళ పాటల పోటీలు రాష్ట్ర స్థాయిలో మళ్ళీ మనం అందరం కూడా ఇవాళ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటాం తీసేసి. అదేవిధంగా నర్సాపేటలో కూడా ఇవాళ సాయంత్రం మరి పాడుతా తీయ ప్రోగ్రాం కూడా కొడల గారి మరి స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి 2 కార్యక్రమాలు ఒకే రోజు రావడం, మరి బాలసుబ్రహ్మణ్యం గారి శిష్య బృందం కూడా ఇక్కడే ఉన్నారు, రాజా గారు వీళ్ళందరూ కూడా, ఇది చాలా గొప్ప విశేషం. అనుకోని
సంఘటన అనేది వారు కూడా ప్రజల కిందకి రావాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా వంకాయపేట రవి గారికి, విజయ్ గారికి, మరి సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాటలన్నీ కూడా చాలా చక్కటి సింగర్స్ వచ్చారు, బాగా చక్కగా పాడుతూ ఉన్నారు. మరి ఎవరికి వస్తూ కూడా తెలియని పరిస్థితులు ఇవాళ ఉంది. ఇప్పుడే ఒక అబ్బాయి మంచి చక్కటి పాట పాడారు, ఎవరికి మరి పెద్ద ప్రజలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత సింగర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి తెలుగు సింగర్స్ వచ్చారు బయటికి. మరి ఆ రోజులు అయితే ఘనసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం గారు, నా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు వీళ్ళు ఉండేవారు. కానీ వాళ్ళ ప్రకారం ఎంతోమంది గాయకులు బయటకు వచ్చారు. మరి ఈ విధంగా వారి యొక్క సంగీతం యొక్క ఆకాంక్షను బయట తీస్తున్న మరి క్రీస్తు బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు కూడా మనం సదా ప్రకటనగా ఉండాలి. మరి వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా మరి ఈటీవీ ద్వారా, ఈనాడు ద్వారా మనం ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన యొక్క మరి పర్సనాలిటీ స్టేటస్ని ఎంత పైకి తీసుకొచ్చారో మరి ఈటీవీ, ఈటీవీ వారికి కూడా మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈటీవీ ఈనాడు పెట్టి 50 సంవత్సరాలు అయింది, ఈటీవీ 30 సంవత్సరాలు అయింది. ఈనాడు 50, ఈటీవీ 30 కార్యక్రమంలో ఇవాళ మరి పాడతీయ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కూడా ఈ అసిస్టెంట్ కాలేజీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మరి మా మిత్ర బృందం అందరూ కూడా ఒకసారి మరి అఖిల్ శేషు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అందరూ కూడా జోహార్ అర్పించాలి. జోహార్ ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా మన సీనియర్ ఘంటసాల గారు, వారికి కూడా అందరూ కూడా జోహార్ అర్పించాలి. ఎందరో మహానుభావులు ఘంటసాల గారు కానీ, పిఠాపురం నాగేశ్వరరావు గారు, మరి ఇంకా ఉన్నారు కానీ మాధవపతి రమేష్ గారు, చాలా మంది గొప్ప గొప్ప నాయకులు. ఆ పాటలు వింటుంటే వారు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అటువంటి కార్యక్రమంలో నేను కూడా శ్రీపుల్లయ్య గారి మనవాడిని, లవకుశ రామా విజయం ఈ విధంగా ఎన్నో సినిమాలు తీశాము. ఎన్టీ రామారావు గారికి 35 సినిమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెన్నైలో మరి 5 సినిమా అయినాక మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే మా మామగారు మరి సంతానపడి మెంబర్ అనమాట అక్కడ, అందుకని ఎప్పుడు అక్కడే ఉండేవారు. సినిమాతో పాటలతో మాకు ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి చదవాడి కుటుంబరావు గారు మా ప్రధానంగా అవుతారు, సీనియర్ యాక్టర్. ఈ విధంగా సినీ ప్రపంచంతో, మరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంతో, మరి ప్రజానాట్య ప్రపంచం, వీటన్నింటిలో కూడా ఎంతో అనుభవం ఉంది. అటువంటి అవకాశం నాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మరి మా పిల్లలందరూ కూడా గెలిపించడం కూడా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. పూర్వజన సుకృతం వల్ల నేను ఈ విధంగా నాకు అవకాశం వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. మరి ఎందరో మహానుభావులను జీవించారు, గెలిపించారు. ఈ వేదిక మీద ఉండి మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చిన మరి ఎదుర్కొన్న పెద్దలందరూ కూడా శిరస్సు వచ్చి పాదాలు చేస్తున్నారు.